ఇదేంద్ర ఇట్లా ఉడుకుతుంది? ఏమో అమ్మా చూద్దాంపా. ఇంకెందుకు వచ్చినవే వీడికి? ఏముందని? ఇదేంది నాటకం వీడికి వచ్చి? మమ్మల్ని కాదని వాడిని పెళ్లి చేసుకున్న రోజే మా దృష్టిలో నువ్వు చచ్చినావు. మళ్ళీ ఎందుకని వచ్చినవే? వదిలేనని వదిలే. ఇడు నువ్వు ఫస్ట్ ఇటు వాడినాడు. అమ్మా ఎవరే నీకు అమ్మా? నా మాటినమ్మా. ఏందే నీ మాటినేది? నువ్వు చేసిన ఘనకార్యానికి ఇంకా నీ మాటినాలా మేము? అది కాదమ్మా. నువ్వు మాట్లాడకు, నన్ను అమ్మాని పిలవకు. పోయి ఇక్కడి నుంచి నువ్వు మా ముంగట ఉండకు. ఎవరే నాన్న? ఇంకెక్కడున్నాడు? నువ్వు పెళ్లి చేసుకొని పోయినప్పుడే సచ్చినాం మేము. తల్లి నీకు దండం పెడతా, మా పరువు తీసిన కాడికి చాలు. నువ్వు పో ఇక్కడి నుంచి. అమ్మా అది కాదమ్మా. నాన్న నువ్వైనా చెప్పు నాన్న, నాతో మాట్లాడండి నాన్న. తల్లి చేసిన ఘనకార్యం చాలు, ఇంకేం మాట్లాడమంటా? మమ్మల్ని బతకని సవాలేదా? నీకు దండం పెడతా, పో తల్లి ఇక్కడి నుంచి. నాన్న నాన్న నువ్వైనా చెప్పు. నువ్వు పో ఇక్కడి నుంచి. నాన్న నాన్న వద్దు నాన్న. ఎందుకు తల్లి మమ్మల్ని బతకనిస్తలేవు? ఏమైందిరా దివ్య? ఉన్నట్టుండి గట్లెందుకు కురికినావు చెప్పు. అత్తమ్మ, నేను పడుకున్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయినట్టు కల వచ్చింది. అందుకే భయమై ఉరికినా. అట్లా ఎందుకు బాధపడుతున్నావు దివ్య? బాధపడకు, 4 రోజులైతే వాళ్ళే మారుతారు. బావలేడా నేను లేనా చెప్పు. నువ్వు అసలు బాధపడకు. దివ్య నువ్వేం రందివాడికి, మీ అమ్మ నాన్నలకి ఏం కాదే. వాళ్ళది మా అంటే 4 రోజుల కోపమే. తర్వాత మరి మా దగ్గర తీస్తారు తీయే. నువ్వు ఇట్లా టెన్షన్ పడుతున్నావు కాబట్టి నీకు అసలు కళలు పడుతున్నాయి. నువ్వేం రందివాడకు. నాకెందుకో భయం అవుతుంది అత్తమ్మ. ఎందుకురా భయం? మా అమ్మ నాన్నని కాదని నేను పెళ్లి చేసుకున్నా. వాళ్ళు ఏమన్నా చేసుకుంటారని భయం అవుతుంది. అట్లా ఏం చేసుకోరా, నువ్వు అట్లా భయపడకు. ఏం కాదు, వాళ్ళకు మంచిగానే ఉంటారు. నువ్వు అట్లా భయపడద్దు. పిచ్చిదానా, వాళ్ళు ఏం చేసుకుంటారే? వాళ్ళకి ఏం కాదు, అంతా నీ ఆలోచన. అది ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు మైలకెళ్ళి తీసేయి. సరేనే, నీ టెన్షన్స్ అన్ని పోయినట్టు ఏం చేద్దాం చెప్పు మరి. మనం అందరం మా అమ్మ నాన్నల దగ్గర పోయి మాట్లాడొద్దాం అత్తమ్మ. దాందేముంది బిడ్డ, పోయి మాట్లాడొద్దాం. బాధపడకు. సరే తీ పోదాంతి, నువ్వేం టెన్షన్ పడకు. పోయి మీ అమ్మ నాన్నతో మాట్లాడదాం. అమ్మా పోదాం. పోదాం రా, పోయి మాట్లాడదాం. లేకపోతే ఇది నిమ్మలంగా ఉండదు. సరే, మనకు సుధా టెన్షన్ ఇట్లా. సరే బిడ్డ పోదాం. ఎందుకు వచ్చిరు? మళ్ళీ ఇంకేం చేద్దామని వచ్చిరు? ఏంది వదిన గట్లా మాట్లాడుతున్నావు? ఎవరే నీకు వదినా? ఏందత్త గట్లా అంటున్నావు? ఎవర్రా నీకు అత్త? అమ్మా, నువ్వు నన్ను అమ్మానకే. నువ్వు చేసిన పనికి ఊళ్ళో ముఖం లేకుండా అయింది. అయినా గడి గడికి ఎందుకు వస్తురే మా ఇంటికి? అమ్మ ఎందుకమ్మా నా మీద అంత కోపం? నాకు నచ్చిన ఉన్నాయి కదా, నేను పెళ్లి చేసుకున్నా. దాంట్లో ఏం తప్పు ఉంది? నాతో మాట్లాడండి అమ్మా. అంటే నీకేం తప్పు చేయలే అనిపిస్తుందా నీ మనసుకు? చిన్నప్పటి నుంచి
నేను చేసిన తప్పే, కానీ నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదమ్మా. ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా ఎట్లుంటా? అయినా నేను అప్పటికి చెప్పినా నాకు బావ వద్దమ్మా, బావని పెళ్లి చేసుకోనని. మీరు వినలేదు, అందుకే నేను వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నా. అవునే దివ్య, ఎవరిని చేసుకుంటే మంచిగా ఉంటావో, ఎవరిని చేసుకుంటే మంచిగా ఉండవో తెలిసి అంత పెద్దదాని అయినావే. మాకు తెలియదా ఎవరికి ఇచ్చి చేస్తే సంతోషంగా ఉంటావో? తల్లి మీకు దండం పెడతా, ఇంట్లో ఉన్న వాళ్ళని బయట అయ్యకూరి, ఇక్కడి నుంచి పోర్రి. ఎప్పుడైతే నువ్వు నీ పెళ్లి చేసుకున్నావో అప్పుడే మేము చచ్చినవే. అది కాదమ్మా, నేను చెప్పేది నువ్వు నాతో మాట్లాడకు, పో ఇక్కడి నుంచి. కావాలండి కాలు పట్టుకుంటా. నాన్న చెప్పు నాయన, నువ్వైనా మాట్లాడండి నాన్న, నాతో కాలు పట్టుకుంటా. ప్లీజ్ అమ్మా, ఏమో ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పు నాన్న, మాట్లాడు. నువ్వు ఇంకా దగ్గర తీసుకుంటున్నావా? ఇది చేసినందుకు ఊళ్ళో ముఖం లేకుండా అయింది. నువ్వు మీరు పోర్రి ఇక్కడి నుంచి, మీకు దండం పెడతా. వెళ్ళిపోర్రి, పోవే నువ్వు ఇక్కడి నుంచి, పో. పోర్రి, పోరా, పో ఇక్కడి నుంచి, మా ముంగట ఉండకూర్రి. పోవే ఇక్కడి నుంచి. ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా, ఏమైంది? అరే సన్నీ, దివ్యాన్ని మంచిగా చూసుకోవాలరా. వాళ్ళ అమ్మాయిని ఇడిచిపెట్టుకొని వచ్చి పెళ్లి చేసుకుందిరా నిన్ను. తెలుసో తెలియక మాట అన్నా కానీ పడాల బిడ్డ, ఏమనొద్దు సరేనా? మంచిగా చూసుకో బిడ్డ. సరేనమ్మా, దివ్యని మన ఇద్దరం కలిసి మంచిగా చూసుకుందాం, ఇంకేంది? వాళ్ళ అమ్మ నాన్న గుర్తు రాకుండా చూసుకుందాం బిడ్డ. సరేనమ్మా, చూసుకుందాం. నువ్వైతే ఇంట్లో పో, ఏం టెన్షన్ పడకే. అన్నం తిన్నావా? తినకపోతే తినిపో, తినిపో. ఎందుకే టెన్షన్ పడతావు? అయ్యో దివ్య, నీకు అడుగుతా. అయ్యో అత్తమ్మా, వద్దురా, నీకు అడుగుతలే. నేనున్నా కదా అత్తమ్మ. ఏ వద్దు, నువ్వు ఇంట్లో పో, ఇంకా అడిగేస్తా. దివ్య, ఆ? నా ఈ బట్టలన్నీ ఇడిచినవి ఉన్నాయి, జర వెండి సరేనా? సరే. ఈయన ఉన్నాయి దండ మీద. సరే పిండేస్తా. ఏమైందిరా దివ్య? ఏం లేదు అత్తమ్మా, అన్ని ఇడిచిన బట్టలు ఉన్నాయట, పిండే అంటే సరే పిండుతా అని చెప్పిన. ఏ నీ పిండి తను ఉన్నాడు ఇంట్లోకో. అయ్యో వద్దత్తమ్మా, నేను పిండేస్తా. ఏ పిండెత్తరా? నేను లేనా? నా బిడ్డాడు నువ్వు వడ్డారా? నేను పిండెత్తా, పో ఇంట్లోకో. గిదిరా సంగతి. అరే కోడలు నిన్ను పెళ్లి చేసుకుంటే 6-7 ఎకరాల జాగా మన సొంతం అవుతుండే. నిన్ను కాదని ఎవరినో లేపుకొని పోయి పెళ్లి చేసుకుంటుందా? అరే వానింటికి పోయి ఆడ సిచ్చు పెడదాం, మామూలు ఇంటికి పోయి ఈడ సిచ్చు పెడదాం, ఇద్దరిని కలవనియద్దు, విడదిద్దాం. కోడలను తీసుకొచ్చి ఎట్లా పెట్టి నీకు ఇచ్చి పెళ్లి చేపిస్తా, దాని ఆస్తి అంతా మన సొంతం అవుతుంది. అరే నేను చెప్పినట్టు చెయ్యి, ఏ మాత్రం డౌట్ రావద్దు. ఏమంటున్నా?
పిల్లలకు పెళ్లి చేద్దామంటే నీ బిడ్డకి అట్లా చేసే ఇప్పుడు ఎట్లా చేద్దాంరా? ఇంకేం చేస్తావా, అయ్యేదేదో అయిపోయింది. ఇక వాళ్ళని తోలుకొచ్చి పెళ్లి చేస్తా. అల్లునికైనా నా పిల్లని చూసి పెళ్లి చేద్దాం. ఏందయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళని దోలుకొచ్చి పెళ్లి చేస్తావు ఇంకా అనేతందుకు ఏం అనిపిస్తలేదు? ఇప్పుడే చెప్తున్నా, దానికి ఇట్లా తీసుకొచ్చి పెళ్లి చేసినావు అనుకో, ఉంటే నువ్వన్ను ఉండాలి లేకపోతే నీ నన్ను ఉండాలి ఇంట్లో. ఇప్పుడు అన్నావు, నువ్వు ఇంకోసారి అనకు. అన్నా నువ్వేం బాధపడకే, అల్లునికి మంచి పిల్లని చూసి పెళ్లి చేద్దాం. అది ఎప్పుడైతే వాడిని పెళ్లి చేసుకుందో అప్పుడే అది చచ్చింది. అరే గట్లెందుకు మాట్లాడుతున్నావురా? ఎంత కాదనుకున్నా మన బిడ్డ మన రక్తం. ఎంత బిడ్డ అయితే మాత్రం గిట్లా చేస్తుంది అన్న? బతికున్న శేవాలని చేసింది మమ్మల్ని. రోజులే మంచిగా లేవురా, మన పిల్లనే గట్ల చేసినాదిరా. లోకం మీద ఎంతో మంది చేస్తుర్రా. అరే భరించుకోవాలరా, ఏం చేస్తాం, కన్న కడుపు. ఇప్పుడు ఏమంటున్నావు అన్న? పోయి దాని కాళ్ళ మీద పడి నువ్వు చేసింది మంచి పని బిడ్డ అని పెళ్లి చేయమంటున్నావా? నువ్వు అన్నట్టే పిల్లగాడు మంచోడు అయితే తోలుకొచ్చి పెళ్లి చేద్దాంరా, కానీ పిల్లగాడు మంచోడు కాదని తెలిసిందిరా. అవురా చెల్లి, మావన్ దోస్తు గారు వాడు ఒకటే కాలేజ్ అట. వాళ్ళు చెప్తే నాకు ఎరకాయింది. అరే వానికి లేని అలవాట్లేదట్రా, మందు వీళ్ళు అనేక అలవాట్లేట. వానికి పోరీల సొగ్గుడు ఉందట్రా. ఓ పోరికి కడుపు చేసి పెట్టినట్రా, చెప్తే సిగ్గుపోతుంది. కసంతో చేసుకుందిరా నీ బిడ్డే. అరే సామి, ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. వేడి మీద వేడి. ఇప్పుడే గుంజుకొచ్చి నా కొడుకు పెళ్లి చేద్దాం. ఎవరితోనూ లేచిపోయిందని నేనేమనుకోను. మన పిల్ల మన కడుపు నొప్పి. అరే సామి, ఎట్టి పరిస్థితిలా నేను దోలుకొస్తా పెళ్లి చేస్తా అని మాత్రం అనుకుర్రా. మన బిడ్డ ఇప్పటికే తెలియక బయలుపడింది. తెలిసి కూడా మనం ఆగం చేయొద్దు. బావా, పిల్లగాడంతా చెడ్డోడు కాదు కదా బావ, మంచోడేగా. అరే పోరడు చూడడానికి మంచోడు లెక్క కానొచ్చిన గుణం మంచిది కాదురా. ఏం మాట్లాడుతున్నావయ్యా? నిజాలు మాట్లాడుతున్నదినే. నా కోడలు నీ కొడుకుని పెళ్లి చేసుకోక ముందుకు వేరే టొంతో తిరిగింది. కడుపు కూడా చేసుకుంది. నా కోడలు పైన కనబడంత మంచిది కాదు అదినే. అసలు నీ కొడుకు పెళ్లి ఎట్లా చేసుకోండు? నువ్వు చెప్పేటి అన్ని అబద్ధాలే. అనవసరంగా కోడలు మీద బదనం ఎత్తాను నువ్వు. బదనాం నేను ఎందుకు పెడుతుందినే? నా కోడలు ఎంత తొందరగా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడితే అంత మంచిది మీకు. మీ మంచిగా చెప్తున్నా, ఈనకపోతే మీ ఇష్టం ఇక. ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మా? నీ గురించి మీ మామనే చెప్పిండ్రు ఎట్లా? మా మామ చెప్పిండా? అయ్యో అత్తమ్మ, మా మామ గురించి నీకు తెలియదు. మా మామ మంచోడు కాదు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని అట్లా చెప్పిండు మీతోని. అత్తమ్మ, మా మామ చెప్పిన మాటలు నువ్వు అసలుకే నమ్మకు. ఆయన మాటలు పట్టుకుంటే మనమే ఆగమవుతాం. నానా గీడికి ఎందుకు వచ్చినాం? గీడెందుకు నిలుచుకున్నాం? గాలింటికి దొంగ లెక్క మనమేందుకు చూసుడు? గీడెందుకు వచ్చిండు? అరే అసలు కథ వీనితోనే మొదలవుతుందిరా. ముందు ముందు నీకే తెలుస్తుంది కదా, నువ్వు. అరే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, మనకు తెలవాలరా. ఆ ఇంటికి పోయి చూద్దాం పారాది ఒకసారి. అరే వాళ్ళ కంట్లో ఇప్పుడు పడొద్దురా, వాళ్ళే వెళ్తారు. ఉన్నరా లేర్రా వీళ్ళు? అరే వెళ్ళిరా, ముగ్గురున్నారా. సరే తీరా దివ్య, తలకాయ వస్తుంది అన్నావు కదా, తిని పడుకోపో. జాగ్రత్త మరి. సరే తీరా దివ్య, నెత్తి నొత్తుంది అన్నావు కదా, బుక్కడి తిని సపడక పడుకో. నేను కూలుకోవత్తా. సరే అత్తమ్మా. అమ్మా నువ్వేం టెన్షన్ పడకే, నేను ఎట్లాగో జయపురం పోతున్నాగా, ఆ నెత్తిన గోళీలు తెస్తుంది. ఇంకేం నువ్వు వండుకోపో.
వాళ్ళు వెళ్ళిపోయిరా. అనిల్ నువ్వేం చేస్తావో నాకు తెలియదురా. కోడలు ఒక్కతే ఉంటుంది ఇంట్లో. నువ్వు పోయి నా కోడలకు తెలియకుండా ఇంట్లో జాక్కో. నేను ఫోన్ చేసినప్పుడు చెప్పినట్టు చెయ్యి. ఫోన్ వైబ్రేషన్లో పెట్టుకో. ఏమంటున్నా? సరేనే. అర్థమైందిగా? నువ్వు ఏమొదనే బాగున్నావా? ఎటు పోతున్నావు? బాగానే ఉన్నాను. ఇంకెటు పోతా? పనిపోతాన్నా. మరి పనికి పోతే కోడలు ఎవరు చూసుకుంటారు ఇంటికాడ? మొన్నే గాదిరిగా చెప్తి నా కోడలు మంచిది కాదని. ఎందుకయ్యా మేమంటే అంత కోపం? వెనకటి ముంగడికి నీకు ఏమన్నా పాపం చేసినామా? అయ్యో ఏందోదనే గట్లా మాట్లాడబడుతుంది. లేకపోతే ఏందయ్యా మరి? మొన్న నా కోడల గురించి చెప్పిన అబద్ధాలు కదా, ఎందుకు అట్లా చెప్తున్నావు? మా ఇంట్లో స్విచ్ పెట్టాలని చూస్తున్నావా? అయ్యో వదినే, మీ ఇంట్లో నేనెందుకు సిచ్చు పెడుతుందినే? నేను చెప్పినవి అన్నీ వాస్తవాలు వదినే, తల్లితోడు. నువ్వు చెప్పినా అని వాస్తవాలు అబద్ధాలు అన్నీ నా కోడలు చెప్పింది. ఇక చాలితే చెప్పిన కాడికి. నా కోడలు చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు. ఆమె మాటలు నమ్మినామనుకో మీరు బాగానే బాగుపడతారు. ఇక నీకు ఎన్ని మాటలు చెప్పాలి వదినే? నా కోడలు నీ కొడుకుని పెళ్లి చేసుకోక ముందుకు వేరే టొంతో కడుపు చేసుకుంది. గసంటుంది నా కోడలు. చాలితే అయ్యా, ఏం మాటలు మాట్లాడుతున్నావు? చెప్పిన కాడ చాలు, బుద్ధి లేదు కొంచెమన్నా. సరే వదినే సరే, నమ్మకు. ఏదో ఓ రోజు నీకే అర్థమవుతుంది. నీ కొడుకు నా కోడలను ప్రేమించి పెళ్లి చేసుకోండు. నా కోడలు పెళ్లి కాకముందుకే వేరే టొంతో కడుపు చేసుకుంది. ఆ విషయం నీ కొడుకు తెలిసిందనుకో, నువ్వు ఉన్నొక్క కొడుకు బతుకుతాడా? అది నువ్వు చూసి తట్టుకుంటావా? నీకు అర్థమైతే లేదు. సరే తీయవదినే సరే. అవునుగాని వదినే, చెప్పుడు మర్చిపోయినా, నీ కోడలు ఎవరితోనైతే సంబంధం పెట్టుకుందో వాడు ఈ ఊళ్ళోనే కనబడ్డాడు. నువ్వు కూలిపోతే ఎట్లనే అంతా మీ గురించే చెప్తున్నా. సరే మరి. నా కోడల గురించి అట్లా చెప్పి, నా కోడలు అట్లాంటిది కాదు అసలు. నా కోడలు బంగారం. ఏంది ఇట్లా చెప్పిండు అసలు? నాకు మనసులో పడతలేదు అసలు. అట్లాంటిది ఎవరే కాదు. ఏమైంది అత్తమ్మా? ఏమన్నా అంగడి ఎవడేవాడు? ఎవరత్తమ్మా? చేసిన నడుస్తున్నావా? అత్తమ్మ అసలు ఏమైంది? కళ్ళ కూతురు కంటే ఎక్కువ చూసుకున్నా కదా, ఇప్పుడు కళ్ళ ముగ్గురికి వెళ్ళి ఊరుకున్నాడు. ఎవడేవాడు? అసలు ఏమైంది అత్తమ్మ? ఎందుకు కొడుతున్నావు? నాకేం అర్థమైతలేదు. ఎవరు ఊరికిరేటో నాకేం తెలియదు అత్తమ్మా. మోసం చేసినవే అసలు. నువ్వు మంచివేనా అసలు? అసలు ఎవరు ఊరికిరత్తమ్మా? నాకేం తెలియదు అత్తమ్మా. నార్మల్ నువ్వు ఫస్ట్ నార్మల్. నా కొడుకు నేను లేదు చూసేమన్నా ఇట్లా తెచ్చుకుంటావు. ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మ? మాటలు మంచిగా రాని. నేనేమన్నా ఇంట్లోకి తెచ్చుకున్నా? సపరేట్గా వండుకున్నా కదా.
చెప్తా. మొన్న కళ్ళమ్మ గడకాయలు ఉరికినోడు ఎవడే చెప్పా. అసలు ఎవరు ఉరికిరత్తమ్మా? ఎందుకు పుట్టిస్తున్నావు ఇవన్నీ? నాకేం అవసరమే గిట్వాడు కొడుకు పెళ్లి చేసుకున్నావు. ఎందుకత్తమ్మా ఇటువంటి పుట్టించి నన్ను బదనం చేస్తున్నావు? అరే ఇటో పుల్లు వేసినాము, అటు పోయి అగ్గిరా చేయాలి. ఇక పారపోదాంపా. నేను నిన్నదికి పని చేస్తానే, నువ్వే నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు. ఆడికైనా మీ మామ చెప్పిండే నా కోడలు మంచిది కాదని. నేను నమ్మి పాడగాలదే నా కొడుకు నన్ను మోసం చేసినావు. అసలు వాడిపోయినా ఎందుకత్తమ్మా ఇట్లా మాట్లాడుతున్నావు? మంచిగానే ఉండే కదా, మంచిగానే చూసుకున్నావు కదా. అసలు ఎవరు రాలేదత్తమ్మా ఇంటికి, నన్ను నమ్మత్తమ్మా. నువ్వు ఉండే భూమికి పారవే సాగుపోయిన దొంగే. అసలు గేట్స్ అంటున్నావు అనుకోలేదే. ఎందుకు ఇట్లా చేసినవే? నిన్ను నమ్మినా కాదా మేము? నిన్ను కన్న బిడ్డ లెక్క చూసుకున్నాం కాదే. అరికాలకు మాట్లాడకుండా చూసుకున్నావు, కాలు కింద పెట్టకుండా. నువ్వు ఇట్లా చేస్తావా నమ్మకం? మీరు పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన కానీ ఒక్క మాట అనుకుంటే ఇంట్లో తోలుకున్నా. మీ అమ్మాయి దూరం కొట్టిన దగ్గర తీసుకున్న కన్న బిడ్డోలే. నీకు ఎట్లా తప్పు చేయబుద్ధి అయిందే? మమ్మల్ని ఎట్లా మోసం చేయబుద్ధి అయిందే నీకు? అది కాదత్తమ్మా, నాకేం తెలియదత్తమ్మా. అసలు ఇంటికి ఎవరు రాలేదత్తమ్మా. నీ అసలు ఏడున్న దరిద్రమేనే. సాగుపోయే